యెషయా గ్రంథంలోని 48వ అధ్యాయం 1 నుండి 6 వాక్యాల వరకు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోస్ కుమారుడైనటువంటి యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణము కాబోచున్నావు గనుక బ్రతకవు, గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో నిన్నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నిన్ను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములు నీకు ఆయువును నీకు ఇచ్చేదనో. కొట్టు గట్టిగా చెప్పు. ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? వాస్తవంగా నీ దినాలు అయిపోయినాయి, నువ్వు వచ్చేయాలి పరలోకానికి. కాకపోతే నీవు కన్నీళ్లు విడుచుట చూశాను. నీవు ఎక్కడ కన్నీళ్ళు ఇడిచావు? మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు ఎడవలేదు, రాజుల దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు ఎడవలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు ఎడవలేదు. నేను జీవమరణములను నా వశములో ఉన్నాయని నువ్వు ఎరిగి నమ్మి బ్రతికించగలను, నేనే చంపగలను, నేనే పుట్టించగలను, నేనే తీసివేయగలను అని నమ్మి నా దగ్గరకు వచ్చి నువ్వు ఏడ్చావు. నీ కన్నీళ్లను నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను. ఈ రెండు జరిగినవి కనుక నేనేమిస్తున్నానో తెలుసా నీకు? నీ ఆవిషి దినాలు పొడిగిస్తున్నాను, నీ ఆవిషి దినాలు నేను పొడిగిస్తున్నాను అన్నాడు. ఎంత మంచి దేవుడు అండి. ఇతను కూడా ఏమంటాడంటే, దేవా నీ దృష్టికి నేను ఎంత అనుకూలముగా ప్రవర్తించానో దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోవా? నేను ఎలా పరిచర్య చేశానో, ఎలాగూ నీ సన్నిధిలో నేను తగ్గించుకొని జీవించానో, ఎంత యథార్థవంతుడిగా బ్రతికానో, నా జీవితంలో మీరు తప్ప ఏరొక దేవుడు లేడని నేను బ్రతికాను, దయచేసి జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు జ్ఞాపకం చేసుకొని 15 సంవత్సరాలు ఆవిషనిచ్చేసాడండి. మీకు ఒక విషయం చెప్పనండి. మనలో ఏదో ఒక బలహీనత ఉండొచ్చు. బలహీనత అంటే ఆధ్యాత్మికమైన బుద్ధిహీనత ఉండొచ్చు. చూపుల్లో, మాటల్లో, ఎక్కడైనా క్రియల్లో తప్పిపోవచ్చు. అంత మాత్రం దేవుడు విడిచిపెట్టడు. ఒక్క విషయంలో నువ్వు యథార్థంగా ఉన్నావు. ఏ విషయంలోనంటే, ఈ దేవుడు తప్ప ఏరొక దేవుడుకు నువ్వు ఆరాధించట్లా. ఇంకంతే, నువ్వు చావైన బ్రతికే నీ దేవుడే నీకు. మధ్య మధ్యలో ఆ చెట్టుకో పుట్టకో అక్కడికో ఇక్కడికో వెళ్ళి మళ్ళీ ఎలా వచ్చి ఇలా దండం పెట్టుకోవట్లా. నువ్వు చావో బ్రతుకో నా దేవుడే, చచ్చిపోతే మేలే అనుకుంటున్నావే, ఆ బుద్ధిని బట్టి దేవుడు నీకు తోడయ్యుండి బ్రతికిస్తాడు. ఆ బుద్ధిని బట్టి దేవుడు బ్రతికిస్తాడు. మీకు తెలుసా, ఇశ్రాయేలుని దెబ్బతినటానికి కారణం అదే. ఇశ్రాయేలుని దెబ్బతినటానికి కారణం ఏంటంటే, అటు వెళ్తారు, ఏమండి, కనానీయుల దేవతల దగ్గరికి వెళ్తారు, ఇటు వెళ్తారు, పెరిజీలు అటు వెళ్తారు, ఆ దేవుళ్ళకి ఈ దేవుళ్ళకి వీళ్ళకి బుద్ధి ఉండి కూడా బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. అందుకు వాళ్ళని ఉతికి ఆరేశాడు. ఈ రోజున క్రైస్తవుడు ఎలాంటి వాడో తెలుసా? ఎన్ని కష్టాలైనా వచ్చినా ఏరొక దేవుడు వారికి కనిపించదే. ఒకే ఒక్క దేవుడు కనిపిస్తున్నాడు, ఆయన నజరేయుడైన యేసు. ఆయనే ప్రాణం పెట్టాడు. అది ఆ ఒక్క బుద్ధితో నిన్ను బ్రతికిస్తున్నాడు దేవుడు. నేను చాలా మంది నామకరణ క్రైస్తవులను చూస్తుంటాను, చర్చికి వెళ్ళిన వాళ్ళని.
వీడు ఎందుకు ఇంకా బ్రతుకుతున్నాడు, ఈ పనికి మాలినాడు, మందు తాగుతున్నాడు, ఎదవేషాలు వేస్తున్నాడు, ఏంటి బ్రతుకుతున్నాడంటే ఆడు తాగ్గోడు ఏమంటాడంటే నా దేవుడు యేసు. ఆ మాట వాడిని బ్రతికిచ్చేస్తున్నారా బాబు, ఆ ఒక్క మాట వాడిని బ్రతికిచ్చేస్తున్నాను అని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిద్దని నేను నమ్మను. అటు మారు మనసు పొందాలా. ఇక్కడ వాడిని బ్రతికించడానికి ఆ మాటే కారణం. ఆడు ఫుల్లుగా దాగి బండి మీద వెళ్తా, బాబాయ్ ఆపో, మరియమ్మ తల్లాడు ఉంది, యేసు ప్రభు వారు ఉన్నాడు, షో బోనే అంటాడు. వాడు మీకు అర్థం కావట్లేదా? అది బ్రతికిస్తుందండి. నేను ఆలోచించాను, వీడికి డబ్బులు లేవు, ఈ పూటకి అన్నం లేకపోతే ఒక పూట పనికి వెళ్తే జరగదు, వీడికి దరిద్రుడు, ఈడెట్ట బ్రతుకుతున్నాడు రా. ఎన్ని సంవత్సరాలు బాబాయ్ అన్నాం అనుకో, నాకు 65 అయ్యా, మరి ఎలా బతున్నా? రెండో పేరు చెప్పడానికి, రెండో పేరు తెలియదు అసలు. ఫస్ట్ మీకు తెలుసా రెండో పేరు తెలియదు, చెప్పమన్నా చెప్పడాడు. తాగుబోతుడు కావచ్చు, బుద్ధి లేనోడు కావచ్చు, కానీ ఆడు దేవుడు ఎవరో ప్రభు అయిన యేసు. ఆ ఒక్క మంచి కొంచెం గుణాన్ని బట్టి దేవుడు బ్రతికించేస్తున్నాడు. కానీ ఇంత మారు మనసుండి ఇంత పరిచర్య చేస్తా, ప్రతి ఆదివారం దేవుని మందిరంలో కనపడే నీ ఎడల ఎంత ప్రేమ కలిగి ఉంటాడో నీ దేవుడు గమనించు. నిన్నెందుకు విడిచిపెడతాడు? నేనెందుకు విడిచిపెడతాడండి? నిన్నెందుకు విడిచిపెడతాడు దేవుడు? నీకు ఆదివారం వస్తే పండగే కదా దేవుని సన్నిధిలో. నీ జీవితంలో, నీ హృదయంలో, నీ ఇంట్లో ఎరొక దేవుడు లేడు. నువ్వు దేవుడిని ఇంతగా ప్రేమించే నీకు అనారోగ్యం వస్తే నీ దేవుడు ఎందుకు విడిచిపెడతాడని పిచ్చిదాని అయినట్లు దిగులు పడుతున్నావు. దేవుడు నిన్ను స్వస్థపరచువాడు ఆయనే. హల్లెలూయా. ఏడి నిన్ను బలపరిస్తే, ఆయన బలపరిస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? అనిల్ ఎక్కడున్నాడు? అనిల్ వచ్చాడా? సండే స్కూల్ అనిల్ 2004 అతను బ్లడ్ పూర్తిగా మార్పు వచ్చి, క్షయవ్యాధిలాగా ఆయాసం వచ్చి, గవర్నమెంట్ హాస్పిటల్లో, అప్పుడు కొత్త హాస్పిటల్ కట్ల అటువైపు ఉంది, ఆ పంచలో ఆ వరండాలో ఒక మంచం వేసి ఆ మంచంలో పడుకోబెడితే వాళ్ళ ఆవిడ తల్లి దుప్పటి కప్పితే, అది ఒక చిన్న దుప్పట్లాంటిది కప్పితే, తలకాయ తప్ప పరీక్ష పెట్టి చూస్తే కానీ బాడీ కనపడుతుంది. కరెక్ట్గా బొందలో నుంచి తీసుకొని వచ్చి అస్థి పంజరాన్ని పెడితే ఎలా ఉంటుందో, అస్థి పంజరం మాత్రమే ప్రతి ఎముకని లెక్క పెట్టవచ్చు. డాక్టర్స్ ఆ రోజుల్లో అసలు పట్టించుకోవట్లేదు బ్లడ్ మార్పు వచ్చిందని. అలాంటప్పుడు నేను వెళ్ళాను అక్కడికి. భార్య ఏడుస్తుంది, పిల్లలు లేరు. అప్పటికే దాదాపు 10-15 సంవత్సరాలు పెళ్ళై, 10 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది పెళ్ళై, పిల్లలు లేరు. నేను వెళ్ళేసరికే భార్య ఏడుస్తుంది, వాళ్ళ అక్కయ్య ఏడుస్తుంది. నేను వెళ్ళి ఒక మాట చెప్పాను, బ్రదర్ నువ్వు ఒక తీర్మానం చేస్తే నా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నువ్వు తీర్మానం చేయి. ఇప్పుడు దాకా నువ్వు ఏ ఘనకార్యం చేయలే ప్రభు కొరకు. నువ్వు దేవుడు అయితే నన్ను బ్రతికించు మాటలొద్దు. నువ్వు ఒక్కటే చెప్పు, ప్రభా నువ్వు నన్ను బ్రతికించగలిగితే నా జీవితకాలం అంతా నేను కృతజ్ఞతుడినై నీ పని చేస్తానని చెప్పు, నువ్వు బ్రతుకుతావు అని చెప్పి ప్రార్థన చేసి నిన్ను వచ్చాను. 20 సంవత్సరాలు, ఇప్పటికీ 20 సంవత్సరాలు ఆ బలహీనత లేదు. మనిషి కింగులాగా ఉన్నాడు. 20 సంవత్సరాల నుండి సండే స్కూల్ పరిచర్య నమ్మకంగా చేసుకుంటున్నాడు.
మీకు అర్థం కాలేదా? హల్లెలూయా. చచ్చిపోతాడని చెప్పారు డాక్టర్లు, బ్రతికాడు. ఆ స్థితిలో నుంచి దేవుడు లేపితే నిన్నెందుకు బ్రతికించడు అనుకుంటున్నావు? నీ రోగం పెద్ద లెక్క అనుకుంటున్నావా? నీ రోగం పెద్ద లెక్క అనుకుంటున్నావా? ఆఫ్టర్ రోగం దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. 2021లో భయంకరమైన కరోనా. అది ఏం కరోనా? డెల్టా వేరియంట్, భయంకరమైనటువంటిది. అది నాగేశ్వర బ్రదర్ కన్ను రాజశేఖర్ బ్రదర్కి ఇద్దరికి కరోనా వచ్చింది. ఇద్దరు ఒకే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మన మీటింగ్ సాగిపోయినాయి. ఆ టైంలో లలితకి తీసుకెళ్ళారు ఒక హాస్పిటల్ నుంచి. వల్ల కాదంటే లలితలో దాదాపు 10 గంటలకు తీసుకెళ్తే అంబులెన్స్లో మనిషిని తెల్లారి పొద్దున చేర్చుకున్నారు. అంటే బెడ్ లేక. ఎవరు? రాజకీయ నాయకులు, కలెక్టర్ గారు వెళ్ళి పూనుకుంటే కానీ ఒక చిన్న బెడ్ ఇచ్చారు ఆ టైంలో బ్రదర్కి. ఎవరికి? రాజశేఖర్ బ్రదర్కి. రాను మనిషి డౌన్ అయిపోయి వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. ఈ పైపులు, ఎన్ని పెద్ద పెద్ద పైపులు లోపలికి పెట్టి వెంటిలేటర్ మీద ఉన్నారు. వెంటిలేటర్ మీద ఒకరోజు 45కి వచ్చింది ఆక్సిజన్. వెంటిలేటర్ పెడితే అది 1 సెకండ్ అలా తీస్తే చాలు చచ్చిపోతాడు. అంతే. డాక్టర్ గారు అక్కడ, ఆయన వైద్యం చేసే డాక్టర్ గారు సిఎస్ రావు గారు అక్కడికి వెళ్ళి దాన్ని ఫోటో తీసి నాకు పెట్టాడు. నాకు పెడితే చూసి ఆశ్చర్యపోయాను నేను. అయ్యో బాబోయ్, ఆ రాత్రి నాకు నిద్ర పట్ల. నన్ను అప్పుడు చేసే పని ఏమిటంటే పొద్దున్నే లేవడం, నాకు తెలిసి నాకెవరైతే చెప్పారో కరోనా వచ్చిందని, నాకెవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళకు పొద్దున్నే లేచి ఫోన్ చేయటం. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి చేయను, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఎప్పుడో ఒకసారి చేస్తా. హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఫోన్ చేస్తా. చేసి ఎలా ఉన్నారు, బాగున్నారా, భయపడొద్దని చెప్తా ఉండేవాడిని. ఈ బ్రదర్కి నాకు డాక్టర్ గారు చెబుతుంటాడు ఎప్పటికప్పుడు, బ్రదర్ ఈ రాత్రి, ఆయన భాషలో ఈ రాత్రి బకెట్ దన్నేస్తాడు బ్రదరు. బకెట్ దన్నడం అంటే చచ్చిపోతాడని డాక్టర్ గారు చెప్పారన్నమాట. ఈ రాత్రి ఇంక లేడు రాజశేఖర్ బ్రదరు. ఇంకా ఏదైనా ఓప్స్ ఉందంటే దేవుడు, మా వైద్యపరంగా నో ఛాన్స్, ఇతను బ్రతకడు అని చెప్పాడు. సరే, నేను ఆ రాత్రి నిద్ర పట్ల, నాకు నిద్రపోకుండా ప్రార్థన చేస్తున్నాను. అందరి కొరకు, బ్రదర్ కొరకు కూడా ప్రార్థన చేసి పడుకున్నాను. పడుకుంటే నాకు ఒక కల వచ్చింది. చాలా వీక్, సన్నగా అయిపోయి, చాలా బలహీనుడైపోయి, ఒకరు లెక్కిస్తే కారు ఎక్కుతున్నాడు, ఒకరు దించితే కారు దిగుతున్నాడు. ఆ స్థితిలో చర్చిలోకి వచ్చి కారు దిగాడు. ఓ అంటే ప్రభువా మీరు బ్రతికిస్తున్నారు అనుకొని పొద్దున్న ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా డాక్టర్ గారికి ఫోన్ చేద్దామని ఎదురు చూశాను. తెల్లారి పొద్దున్నే ఫోన్ చేశా. ఫోన్ చేస్తే బ్రదర్ ఎలా ఉంది అన్నాను. బ్రదర్ 2 నిమిషాల్లో అక్కడికి వెళ్తున్నాను, మళ్ళీ మీకు ఏ సంగతి చెబుతానన్నాడు. లోపలికి వెళ్ళి ఎంత హ్యాపీగా ఫోన్ చేశాడంటే, బ్రదర్ 93 ఆక్సిజన్ లెవెల్ 93. ఏంటి బ్రదర్ ఈ ఆశ్చర్యం అన్నాడు. రాత్రి ఇలా కల వచ్చింది బ్రదర్ అన్నాను. దేవుడు బ్రతికించేసాడు బ్రదరు. ప్రియులారా మీరు గమనించాలి. సరే, ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనిషికి ఈ బెడ్ సోల్స్, ఈ పుండ్లు వచ్చి బాగా బలహీనమైపోయి, ఇంకా ఈ ఎట్లా అంటే తీస్తే ఒకసారి ఇదే డాక్టర్ గారు అన్నీ అదంతా డ్రెస్సింగ్ చేద్దామని చేస్తే విపరీతమైనటువంటి బెడ్ అంతా తడిసిపోయి ఇక మనిషి కుప్పకూలిపోయాడు. అప్పుడు మళ్ళీ ఫోన్ చేశాడు, బ్రదర్ మరి ఇది ఏందో నా పొరపాటో ఏం పొరపాటో కానీ బ్రదరు బ్రతకడు బ్రదరు అన్నాడు. భయపడమాకండి బ్రదరు, డాక్టర్ గారు
బ్రదర్ బ్రతికి వస్తాడు అన్నాను నేను. అని మళ్ళా రాత్రి ఏంది ప్రభా మీరు చూపించారు కదా బ్రతికి, ఇక్కడ చర్చి దగ్గరికి వచ్చినట్టు చూపించారు అంటే, బాగా ఇంత లావున మళ్ళీ 80-90 కేజీలు అయ్యి డివైడర్ ఎక్కి దూకుతున్నాడు యువతలకి. మీకు అర్థం ఉందా? డివైడర్ ఎక్కి యువతలకు దూకుతున్నాడు. పొద్దున్న వెళ్ళా ఆడికి, వెళ్ళి బ్రదర్ చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. వాళ్ళేమో గుసగుసలాడుతుంటే బ్రదర్ అన్నాడంట, మరి నన్ను ఎక్కడ పాతి పెడతారో చెప్పండి అన్నాను. బ్రదరు వీళ్ళేం చెప్పటం లేదు, నన్ను ఎక్కడ పాతి పెడతారో. వాళ్ళ ఇంట్లో జరిగిన డిస్కషన్ ఇది. వాళ్ళేమో చచ్చిపోతాడు ఇంకా, ఎక్కడ బరియలు ఎక్కడ, ఈయన అడుగుతున్నాడు నన్ను ఎక్కడ పాతి పెడతారు, నాన్న ఎక్కడ పాతి పెట్టారో నన్ను కూడా అక్కడే పాతి పెట్టండి, నేనేం భయపడట్లేదులే, చచ్చిపోతే చచ్చిపోతాను అన్నాడు. నేను చెప్పాను, బ్రదర్ 90 కేజీలు అయ్యి ఎగ్గిరి దూకుతున్నారు మీరు అవతల నుంచి అవతలకి. హల్లెలూయా. దిగులు పడవద్దు, నిన్ను బలపరచువాడును నేను. అయ్యాడా అవలేదా? అలాగే అయ్యాడా అవలేదా? ఎంతమంది చూశారు బ్రదర్నే? స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి నీకున్న ఆప్టరల్ రోగానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు నమ్ముకున్న నీ దేవుడు ఎవరు? సర్వశక్తి గల దేవుడిని నమ్ముకున్నావే. దిగులు పడవద్దు, నిన్ను బలపరచువాడను నేనే. హల్లెలూయా.